క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఖలీదా జియా రిలీజ్ 6 ఏళ్ల నిర్బంధం తర్వాత విడుదలైన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని పార్లమెంట్ ను రద్దు చేసిన అధ్యక్షుడు మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం హసీనా పాలయానంతో చకచకా మారుతున్న పరిణామాలు బ్రిటన్ లో ఆశ్రయంపై డైలమా భారత్ లోనే ఉన్న హసీనా షాక్ లో ఉన్నారు ఆలోచించుకునేందుకు టైం ఇచ్చాం ఆల్ పార్టీ మీటింగ్ లో జయశంకర్ వెల్లడి మాజీ ప్రధాని ఖలీదా జియా ఆమె విడుదలైపోయింది ఆమె 6 ఏళ్ల నుంచి నిర్బంధంలో ఉంది అయితే బంగ్లాదేశ్ ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి భారత్ కు వచ్చిన వెంటనే ఆ దేశంలో పరిణామాలు చకచకా మారిపోతున్నాయి 6 ఏళ్లుగా నిర్బంధంలో ఉన్న ప్రతిపక్ష నేత మాజీ ప్రధాని ఖలీదా జియా మంగళవారం విడుదలయ్యారు ఆమె పార్టీకి చెందిన దాదాపు 1000 మంది నేతలు కార్యకర్తలు కూడా జైలు నుంచి బెయిల్ పై రిలీజ్ అయ్యారు పార్లమెంట్ ను రద్దు చేసినట్టు దేశ అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్ ప్రకటించారు నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనిస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్టు అధ్యక్షుడి కార్యాలయం మంగళవారం అర్ధరాత్రి ప్రకటన చేసింది బంగ్లాదేశ్ ఒక అట్టుడుకుతున్నటువంటి అంశం ఏంది దీని కథ అంటే 1971లో మనం పాకిస్తాన్తో యుద్ధం చేస్తే వీళ్ళకి విముక్తి దొరికింది అప్పుడు బంగ్లాదేశ్ ఏర్పడ్డది బంగ్లాదేశ్ ఏర్పడ్డట్టు తర్వాత ఈ బంగ్లాదేశ్ విముక్తి పోరాటం ఏదైతే జరిగిందో ఆ విముక్తి పోరాటము తర్వాత స్వాతంత్ర సమరయోధులు అని చెప్పుకుంటారో వాళ్ళ పిల్లలకు మొత్తం ఉద్యోగాలలో 30% రిజర్వేషన్ ఇవ్వాలని అక్కడ ఆల్రెడీ ఆమె ఓ దిక్కు ఈమె అనుకుంది షేక్ హసీనా అనుకుంటే దాన్ని ఒక విద్యార్థి అట్లా ఇస్తారు అని మెల్లగా స్టార్ట్ చేసినటువంటి ఉద్యమం ఆమె దేశం విడిచి పారిపోయే పరిస్థితికి వచ్చింది ఒక విద్యార్థి ఉద్యమం 26 ఏళ్ల పిల్లగాడు స్టార్ట్ చేసినట్టు మహీద్ అనేటువంటి పిల్లగాడు స్టార్ట్ చేసినటువంటి ఉద్యమం అక్కడ రిజర్వేషన్లు అనేటువంటి ఎందుకు 30% స్వాతంత్ర సమరయోధులకు ఇస్తే తప్ప అంటే కాదు మొత్తం ఇలా పార్టీలే ఉన్నట్టు అలా మొత్తం ఈల పార్టీలే ఉన్నారు కాబట్టి అది జరిగింది సో ఇక్కడ 30% రిజర్వేషన్ వాళ్ళ వర్గాలకు ఇచ్చుకుంటేనే బగ్గుమన్నది మరి ఇవాళ మన దేశంలో ఈడబ్ల్యూఎస్ కోటా అమలైతా ఉంది సో బీసీలకు రిజర్వేషన్ పెట్టమంటే స్లాబ్ అడ్డం వస్తుందని చెప్తా ఉన్నారు వాళ్ళకేమో స్కై అడ్డం వస్తుంది మనకేమో స్లాబ్ అడ్డం వస్తుంది ఇవన్నీ రకరకాల అంశాలు ఉన్నాయి ఏదో ఒక రోజు భారతదేశం కూడా ఈ రిజర్వేషన్ల అంశంలో కానీ లేకపోతే ఈ అసమానతల విషయంలో కానీ బగ్గుమనుడు గ్యారంటీ ఎనుకో ముందో కానీ అనుడు మాత్రం గ్యారంటీ ఇప్పుడు విర్రవీగుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రోజు తోక ముడిచి పారిపోవడం తప్పదు అది అంతే ఆ రోజు అయితే వస్తుంది 15 సంవత్సరాల పాటు ప్రధానమంత్రి చేసింది ఆమెనే వెళ్ళిపోవాల్సి వచ్చింది 15 ఏళ్ల పాటు ప్రధానమంత్రి చేసింది రెండో విషయం ఏంటంటే బంగ్లాదేశ్ దక్షిణాసియా దేశాల్లో ఆర్థికంగా జీడిపి పరంగా రెండవ అతి పెద్ద గ్రోత్ ఉన్నటువంటి దేశం అది అంతేందుకు కేసీఆర్ మాట్లాడేగా ఉన్నాడు కేసీఆర్ మాట్లాడిండు ఒకసారి మాట్లాడిండు బంగ్లాదేశ్ జీడిపి మన ఇండియా దాటిపోతాం బంగ్లాదేశ్ జీడిపి మోర్ దాన్ ఇండియా టుడే ఇది నరేంద్ర మోడీ ప్రగతి ఈ ఫేస్బుక్ లో ఈయన బంగ్లాదేశ్ పేరు చెప్పగానే బంగ్లాదేశ్ పని అయిపోయింది శ్రీలంక పాస్బుక్ లో మీరు కూడా పెట్టి దయచేసి ఎక్కడ పెట్టిస్తాం ఇలా బంగ్లాదేశ్ జీడిపి మనకన్నా ఎక్కువైంది అంటే మనం సిగ్గుపడన్నా తలదించుకోవాలన్నా ఇది గొప్పతనమా మనది ఈ బుడ్డ దేశం మనకన్నా పక్క కూడా శ్రీలంక జీడిపి మనకన్నా పెద్ద ఉంటుంది దాని పని కూడా ఈయన ఏ పేరు చెప్తే ఇటు శిబు సోరెన్ కొడుకు హేమంత్ సోరెన్ పేరు చెప్పిండు ఆయన జైలు కేజ్రీవాల్ తో కలిసి వచ్చిండు ఆయన జైలు మహారాష్ట్ర పోయి ఆయన ఎవరు ఉద్ధవ్ ఠాక్రే దగ్గరికి పోతే ఆయన పోయింది అధికారం నుంచి ఇట్లుంటది సార్ తోటి వాస్తవానికి మరి అది బ్రహ్మంగారికి మరో రూపంగా వచ్చిన ఏమో అర్థం కాదు కానీ భవిష్యత్ అంతా చెప్తూనే ఉంటాడు ఏదైతే మంచిగా బ్రహ్మంగారేమో భవిష్యత్తులో ఏం జరుగుతుంది అని చెప్తాడు ఈయన ఏది మంచి అని చెప్తే అది చెడు అవుతుంది ఏం చేస్తా కొంతమందికి ఉంటుంది ఆ కళ క్యూ న్యూస్ లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.